ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రభాకర్ రావును మరోసారి విచారించిన సిట్ అధికారులు ఆయన ఫోన్ను సీజ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వాడిన ఫోన్ను కూడా అప్పగించాలని ఆదేశించారు. అప్పటి సెల్ ఫోన్ అమెరికాలో ఉందని ప్రభాకర్ రావు అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రభాకర్ రావును మరోసారి సిట్ అధికారులు విచారించారు. ఆయన ఫోన్ను సీజ్ చేశారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావును 7వ విచారణకు పిలవడం జరిగింది. అయితే 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. 7వ విచారణలో భాగంగా కీలక అంశాలను కూడా ప్రస్తావన చేస్తూ విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలోనే ప్రభాకర్ రావు తన వ్యక్తిగతమైనటువంటి మొబైల్స్ను సిట్కి అందజేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు వ్యక్తిగత మొబైల్ ఒకటి మాత్రమే ఇప్పటి వరకు సిట్ అధికారులకు అందజేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మిగిలినటువంటి 2 మొబైల్స్ కూడా అమెరికాలో మర్చిపోయి వచ్చానంటూ కూడా సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు 2023 నవంబర్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నవంబర్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో చాలామంది 618 మంది రాజకీయ నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ సమయంలో వాడినటువంటి ఫోన్స్ అందజేయాలంటూ కూడా సిట్ అధికారులు విచారణలో భాగంగా అతనికి ఆదేశించినప్పటికీ కూడా కేవలం ఒక్క మొబైల్ మాత్రమే ప్రస్తుతం సిట్ అధికారులకు ఇచ్చారు. ఆ మొబైల్ కూడా మొత్తం డేటానంతా కూడా క్లియర్ చేసిన తర్వాతే సిట్ అధికారులకు మొబైల్ అప్పగించాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే అధికారుల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటి వరకు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2023 నవంబర్కి సంబంధించినటువంటి ట్యాపింగ్ వ్యవహారం పైన సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. నిన్న ఈరోజు 2 రోజుల పాటు విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే బాధితులు ఎవరైతే ఫోన్ ట్యాప్కు గురైనటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఇందులో సాక్షులుగా పెట్టి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ప్రభాకర్ రావును అయితే మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు FSL నుంచి కూడా ఇప్పటికే రిపోర్ట్ కూడా రావడం జరిగింది. FSL రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ప్రభాకర్ రావు అయితే మాత్రం ప్రస్తుతం సిట్ బృందం విచారణను కొనసాగిస్తుంటే సిట్ బృందానికి విచారణకు సహకరించడం లేదనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు వెసులుబాటు ఉండడం వల్లనే విచారణకు సహకరించడం లేదు. కాబట్టి సుప్రీంకోర్టులో తాము లీగల్గా ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అతనికి ఉన్నటువంటి వెసులుబాటును ఎత్తివేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి మాట. ఆగస్టులో ఈ అంశానికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసి అక్కడ కూడా ఈ వెసులుబాటును వెకేట్ చేయించినట్లయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. ఈ రోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా అంటే 2023 ఎన్నికలకు సంబంధించి ఆ సమయంలో వాడిన ఫోన్ కూడా సిట్ అధికారులు అడగడం, అది అమెరికాలో ఉందని ఆయన చెప్పడం, మరి దానికి సంబంధించి అంటే అధికారుల అంచనా ప్రకారం అయితే కీలక సమాచారం ఉండే అవకాశం ఉంది కదా ఎన్నికలకు ముందు వాడిన మొబైల్ అంటే. సో మరి దాన్ని తెప్పించే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇప్పటి వరకు అంటే ప్రభాకర్ రావు ఎక్కడా కూడా టెక్నికల్గా తను దొరకవద్దనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రీ ప్లాన్డ్గా అతను అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎలాంటి ఆధారం దొరుక్కోకుండా తను ఇప్పుడు ఇచ్చినటువంటి మొబైల్లో కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి డాటా లేకుండా మొత్తం కూడా క్లియర్ చేసి పోలీసులకు అప్పగించారు. కానీ దాన్ని రీట్రై చేస్తే ఇటు వాట్సాప్ కావచ్చు, సిగ్నల్ యాప్ కావచ్చు, ఇతరత్ర అందులో ఏదైనా డాటా ఉన్నట్లయితే కొంతవరకు రికవరీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ 2023 మీరు ఇప్పటి వరకు అన్నట్లుగా 2023 నవంబర్లో వాడినటువంటి మొబైలు ఇదేనా కాదా అనేది కొంత అనుమానాస్పదంగా ఉంది. ఆ మొబైలు అమెరికాలోనే వదిలిపెట్టి వచ్చినట్లు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతోటి అమెరికాలో ఉన్నటువంటి మొబైల్ను కూడా సిట్ అధికారులు తెప్పించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం సిట్ అధికారుల విచారణకైతే మాత్రం ప్రభాకర్ రావు సహకరించడం లేదు. ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా తనకు తెలియదని, మర్చిపోయానని, గుర్తులేదనేటువంటి సమాధానాలే ఎక్కువగా వస్తున్నట్లు ప్రస్తుతం సిట్ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇదంతా కూడా కేవలం సుప్రీంకోర్టులో తనకు వెసులుబాటు ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులకు సహకరించడం లేదనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆ వెసులుబాటును వెకేట్ చేయించినట్లయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోలీసులు తమ ధన్య శైలిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే SIB చీఫ్గా పనిచేశాడు కాబట్టి టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ సిట్ అధికారులు క్వశ్చన్ చేసినప్పటికీ కూడా దొరక్కోకుండా ఎలా ఉండాలనేటువంటి ఒక ప్లాన్ ప్రకారమే విచారణకు హాజరవుతున్నట్లు సిట్ భావిస్తుంది. మరి చూడాలి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉండబోతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.